ఈ నెల 6న బజార్ హత్నూర్ మండలం పిప్రిలో సీఎం డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ కోరారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈ నెల 3న జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి రానున్నట్లుగా తెలిపారు. అలాగే 4న ఆదిలాబాద్ లో జరిగే డీసీసీ కమిటీ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారన్నారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన ఆదిలాబాద్ జిల్లాకు బజార్ హత్తూర్ మండలం పిప్రి గ్రామంలో ఏప్రిల్ 6వ తారీఖున మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు, మరి అదేవిధంగా ప్రియతమ డిప్యూటీ సీఎం బట్టి అన్న గారు, మరి వివిధ మంత్రులు 6వ తారీఖు నాడు 99 రోజుల ప్రణాళిక భాగంలో పరిపాలన భాగంగానే మరి ఆ రోజు పిప్రి గ్రామం నుంచి పీపుల్స్ పాదయాత్ర ఏదైతే బట్టి విక్రమక అన్నగారు ఏదైతే చేయడం జరిగిందో దాంట్లో భాగంగానే గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మన ఆదిలాబాద్కు రాబోతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరు వేడుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఆ ప్రోగ్రాం భాగంగానే రేపు ఆ పరిశీలనకు అక్కడ ఆ స్థలాన్ని చూడడానికి పరిశీలించడానికి రేపు మంత్రివర్యులు మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు రేపు 3:30కు బజారాతూర్ పిప్రి గ్రామంలోనే పత్రికా సమావేశం కూడా ఉంటుంది. మరి ఆ పత్రికా సమావేశంలో 6వ తారీఖు నాడు ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు వస్తూ ఉన్నారో మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తారు. వివిధ ఏదైతే పనులు చేస్తారో మరి వారి ఆ పనులు కూడా సవినంగా వివరించడం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్స్ కానీ సెక్రటరీలను అందరినీ కూడా నియామకం చేయడం జరిగింది. మొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ప్రత్యేకంగా మా ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు 4వ తారీఖున రాబోతా ఉన్నారు. 4వ తేదీన 11 గంటలకు పంచవటి హోటల్లో అక్కడే ఆ హాల్లోనే మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్. కాబట్టి ఇవన్నీ కూడా విజయవంతం చేయాలనేసి